కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్ జిల్లాల బీజేపీ అభ్యర్థి విద్యావేత్త మల్క కొమ్రయ్యను ఆశీర్వదించండి. విద్యారంగంలోని టీచర్ల సమస్యలను చట్టసభలలో గట్టిగా పోరాడుతాం. మొదటి ప్రాధాన్యత ఓటు వేసి టీచర్స్ ఎమ్మెల్సీగా గెలిపించండి. అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ ఫస్ట్ డేనే తన తిక్కల చర్యలు మొదలుపెట్టాడు. అందులో వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ నుంచి అమెరికా విత్డ్రా అవుతూ ప్రకటించాడు. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ మీద ఎందుకు కోపం వచ్చింది? అఫ్కోర్స్ జూలై 2020లోనే ట్రంప్ నేను WHOలో ఉండను అంటూ మొదలుపెట్టాడు. అప్పుడు ఆయన చెప్పిన వాదన ఏంటంటే ఈ కోవిడ్ను కంటైన్ చేయడంలో WHO ఫెయిల్ అయింది అని, చైనాకు అనుకూలంగా WHO వ్యవహరిస్తుందని ఆరోపించాడు. వాస్తవానికి అసలు కోవిడ్ను పట్టించుకోవాల్సిన అవసరం లేదు, నేను మాస్క్ కూడా పెట్టుకోవడం తిరిగా ట్రంప్. అది మర్చిపోయాడు. అంటే కోవిడ్ అసలు ఇష్యూనే కాదు, కరోనా అనేది నేను పట్టించుకోను అన్న ట్రంప్, నేను కరోనాను అసలు ఇగ్నోర్ చేస్తానన్న ట్రంప్ కాస్త ఇప్పుడు ఆ తర్వాత ఏమన్నా కరోనాను డీల్ చేయడంలో చైనా WHO సరిగా పనిచేయలేదని WHO పెట్టాడు. కరోనా ప్రాబ్లం కానప్పుడు డీల్ చేయడం ఏముంటుంది. కానీ ట్రంప్ తిక్కశంకరయ్య తాను ఏం చెప్పదు, ఏం చేయలేకుండా అదే చేస్తాడు. సో WHO నుంచి ఇప్పుడు విత్డ్రా అయ్యాడు. దీనికి అసలు కారణం ఏంటి? పైకి చెప్తున్న రీజన్స్ ఏదన్నా అసలు కారణం ఏంటంటే అమెరికా ఫస్ట్, అమెరికా ఎందుకు డబ్బులు ఖర్చు పెట్టాలి అని. ఇప్పుడు దానికి వాదన ఏంటంటే WHO ఒకటి, WHOలో ఉన్న సభ్య దేశాల రాజకీయ ఇన్ఫ్లుయెన్స్ WHO మీద పడుతుంది అనేది వాదన. మరి అలాంటప్పుడు యునైటెడ్ నేషన్స్ మన అమెరికా ఇన్ఫ్లుయెన్స్ లేదా? అప్పుడు UN నుంచి మరి ఇతర దేశాలని వెళ్ళిపోవాలా? వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్లో 2000 ఇది యునైటెడ్ నేషన్స్ యొక్క విభాగము. 200 కంట్రీస్ ఉన్నాయి. 200 కంట్రీస్ ఉన్నాయి. ఎపిడమిక్స్ని కంట్రోల్ చేయడంలో, మీకు పాండమిక్స్ని కంట్రోల్ చేయడంలో WHO చాలా గొప్ప పాత్ర పోషించింది. వ్యాక్సిన్లు ప్రపంచమంతా అందడంలో గొప్ప పాత్ర పోషించింది. ప్రపంచంలో హెల్త్ అవేర్నెస్ పెంచడంలో, హెల్త్ కేర్ను యాక్సెసిబుల్ చేయడంలో WHO కీలక పాత్ర పోషించింది. వాస్తవంగా యునైటెడ్ నేషన్స్ రాజకీయ కారణాల రీత్యా దాన్ని స్తంభింపజేసినా కూడా యునైటెడ్ నేషన్స్కి సంబంధించిన ఇతర బాడీస్, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్, యూనిసెఫ్ చిల్డ్రన్స్ ఫండ్, యునెస్కో ఇలాంటివి చాలా కీలకమైన ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్, యునైటెడ్ నేషన్స్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్, అంటాడ్ యునైటెడ్ నేషన్స్ కాన్ఫరెన్స్ అండ్ ట్రైన్ అండ్ డెవలప్మెంట్, యునైటెడ్ నేషన్స్ ఎన్విరాన్మెంటల్ ప్రోగ్రామ్, ఇలాంటివి యునైటెడ్ నేషన్స్ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ యునిడో, ఇవన్నీ చాలా పెద్ద పాత్ర పోషిస్తున్నాయి ప్రపంచంలో. ముఖ్యంగా అభివృద్ధి చెందుతున్న దేశాలు, పేద దేశాలు, వర్తమాన దేశాలకు చాలా అండగా ఉంటున్నాయి. అది అసలు కోపం. ఇది అలా ట్రంప్ WHO నుంచి వెళ్ళి మేము విత్డ్రా చేసుకుంటున్నాం అనే దాంట్లో చేసిన వాదన ఏంటి? అమెరికా ఎందుకు డబ్బులు కట్టాలి? అమెరికా ట్యాక్స్ పేయర్స్ అమెరికన్ల పన్నులతో మేము ఫండింగ్ చేస్తున్నాం WHO లాంటి సంస్థల్ని. ఇది అమెరికా ప్రయోజనాలకు ఉపయోగపడతలేదు అన్నాడు. అక్కడ అండర్లైన్, నాట్ ఇన్ అమెరికన్ ఇంట్రెస్ట్ అన్నాడు. వై షుడ్ అమెరికన్ ట్యాక్స్ పేయర్స్ ఫండ్ WHO విచ్ ఈజ్ నాట్ యాక్టింగ్ ఇన్ ది ఇంట్రెస్ట్ ఆఫ్ అమెరికన్ సిటిజన్స్ అన్నాడు. అంటే అమెరికా ప్రజల ప్రయోజనాలకు పనిచేయకున్నప్పుడు మేము ఎందుకు డబ్బులు ఇవ్వాలి అని అంటూ చైనాతో కంపేర్ చేశాడు. చైనా జనాభా అనేక రేట్లు ఎక్కువ అమెరికా జనాభా కన్నా, కానీ అమెరికా WHOకు చెల్లిస్తున్న దాంట్లో 90% తక్కువ చెల్లిస్తుంది చైనా అని. సో WHO ఒకటే కాదు, ఇప్పుడు నిజంగానే WHO చైనా ఆధీనంలోకి పోతుంది అనేది ట్రంప్ అనుమానం అయితే, ఇప్పుడు అమెరికా వెళ్ళిపోతే ఇంకా పూర్తిగా చైనాలోకి వెళ్ళిపోతుంది కదా, దానికి ఇంకా లాజిక్ లేదు కదా. నిజంగానే చైనా ప్రభావంలో WHO ఉందని ట్రంప్ భావిస్తే అసలు WHOలో ఇంకా క్రియాశీలక రోల్ తీసుకొని WHOను తన చేతుల్లోకి తీసుకోవాలి. కానీ WHO నుంచి వెళ్ళిపోతే మరి 200 దేశాల సభ్యులుగా ఉన్న WHO మరి చైనా గుప్పిట్లోకి పోదా? అదే నిజమైతే. అందువల్ల చైనా బూచి చూపెడుతున్నాడు. అసలు విషయం ఏంటంటే అమెరికా ఫస్ట్, మేము ఎందుకు డబ్బులు కట్టాలి, అది ఇప్పుడు ట్రంప్ వాదన. అలాగే WHOనే కాదు, ప్యారిస్ క్లైమేట్ డీల్ నుంచి కూడా, వాతావరణ ఒప్పందం నుంచి కూడా విరమించుకున్నాడు ట్రంప్. వాస్తవంగా ఫస్ట్ టైం ప్రెసిడెంట్ అయినప్పుడే ఈ ప్యారిస్ క్లైమేట్ డీల్ నుంచి విత్డ్రా అయ్యాడు. తర్వాత మళ్ళీ బైడెన్ వచ్చాక దాన్ని రివర్స్ చేస్తూ ప్యారిస్ క్లైమేట్ డీల్ ఎంటర్ అయ్యాడు. ఏంటి ప్యారిస్ క్లైమేట్ డీల్? వాతావరణ మార్పును ఎదుర్కోవటానికి ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాలకు కుదుర్చుకున్న ఒప్పందం అది.
ఈ ఒప్పందం ప్రకారం ఉద్గారాలను తగ్గించాలి, అంటే గ్రీన్ హౌస్ గ్యాసెస్ తగ్గించాలి, భూతాపాన్ని తగ్గించాలి, గ్లోబల్ వార్మింగ్. దానికి ఆయా దేశాలు తమ కమిట్మెంట్స్ ఇవ్వాలి, ఫండింగ్ ఇవ్వాలి. ఇప్పుడు ఇవాళ అమెరికాలో లాస్ ఏంజల్స్లో ఈ మంటలకు కారణం ఏంటి? గ్లోబల్ వార్మింగ్. సో గ్లోబల్ వార్మింగ్ వల్ల కేవలం పేద దేశాలే కాదు, అఫ్కోర్స్ ఐలాండ్ నేషన్స్ ఇవి ఎక్కువ నష్టపోతున్నాయి, ఎక్కువ ప్రమాదంలో పడుతున్నాయి. ఎందుకంటే సముద్ర మట్టం పెరిగిపోతుంది కనుక ఐలాండ్ నేషన్స్ ఎక్కువ టెన్షన్లో పడుతున్నాయి. బట్ ఈవెన్ అమెరికా కూడా విక్టమ్ స్పేర్ చేయదు ఒక వాతావరణ మార్పు. ఇవాళ అమెరికాలో లాస్ ఏంజల్స్లో ఇంత భయంకరమైన మంటలు రావడంలో కీలకమైనది ఎక్స్ట్రీమ్ వెదర్ ఈవెంట్స్. ఎక్స్ట్రీమ్ వెదర్ ఈవెంట్స్ కారణం క్లైమేట్ చేంజ్. ఎందుకంటే కొన్ని సంవత్సరాల పాటు డ్రై వెదర్ వచ్చింది, సడన్గా 2 years వరుసపెట్టి వర్షాలు పడ్డాయి. దాంతో మళ్ళీ పెద్ద ఎత్తున వెజిటేషన్ డెవలప్ అయింది. మళ్ళీ ఈ ఇయర్ కంప్లీట్గా వర్షం లేదు, అక్టోబర్ నుంచి అసలు లాస్ ఏంజల్స్లో వర్షం లేదు. దాంతో మొత్తం ఎండిపోయాయి. ఒక చిన్న మంట అంటుకోవడంతోనే మంటలు ఇవాళ గణనీయంగా విస్తరించాయి. దీనికి కారణం క్లైమేట్ చేంజ్ అని అందరూ చెప్తున్నారు. అలాంటి ప్రపంచంలో కీలకమైన మానవాళి మనుగడకు అసలు ఈ భూమి హ్యాబిటబుల్ ఉంటుందా లేదా, ఇన్హాబిటబుల్గా మారుతుందా, అంటే భూమిపైన మానవుడు నివసించడానికి వీలుగా ఉంటుందా లేదా, ఈ అనుమానాలు పడుతున్న సమయంలో ప్రపంచంలో అత్యధికంగా గ్రీన్ హౌస్ గ్యాసెస్ ఎమిట్ చేసే దేశం అమెరికా. ఇప్పుడు మన దేశంలో ఎయిర్ కండిషనింగ్ ఇప్పటికీ లగ్జరీ. అమెరికాలో కొన్ని దశాబ్దాల క్రితమే అందరికీ ఎయిర్ కండిషనింగ్ వచ్చింది. అమెరికాలో వాడే కార్ల సంఖ్య పర్ క్యాపిటా కార్లు ఎక్కువ. సో అమెరికా ఇది బిగ్గర్ పొల్యూటర్. అసలు పొల్యూటర్ పే ప్రిన్సిపల్ అనేది ఈ క్లైమేట్ ఒప్పందాల్లో వాదన. అంటే ఎవరైతే ఇన్ని దశాబ్దాలుగా శతాబ్దాలుగా భూమిపైన కాలుష్యానికి కారణమవుతున్నారో వారు ఈ బాధ్యత నిర్వహించాలి. ఇప్పుడు యునైటెడ్ నేషన్స్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ అయితే ఒక సగటు అమెరికన్ వాడే ఇంధనం ఆ రోజులో 10 ఏళ్ల క్రితం రిపోర్ట్లో 300 మంది నేపాలీలు వాడే ఇంధనంతో సమానం అన్నారు. ఇప్పుడైతే అది 500 పెరిగి ఉంటుంది. సో పర్ క్యాపిటా కన్జంప్షన్ ఆఫ్ ఎనర్జీ చాలా ఎక్కువ అమెరికా లాంటి దేశాల్లో. అలాంటి దేశానికి ప్రధానమైన ప్రిన్సిపల్ ఉంటుంది. వరల్డ్ వైడ్గాను దేశాల్లోనూ అంతర్జాతీయంగాను పొల్యూటర్ పే ప్రిన్సిపల్ అంటారు. ఎవరైతే ఇన్ని దశాబ్దాలుగా శతాబ్దాలుగా కాలుష్యానికి కారణమై వాతావరణ మార్పు దోహదం చేస్తున్నారో వారు మొదలు బాధ్యత వహించాలని ఈ ఒప్పందాలు చెప్తున్నాయి. అది ట్రంప్కి ఇష్టం లేదు. ఓపెన్గా చెప్తున్నాడు, ఇది అమెరికా ఆర్థిక పర్యావరణ ప్రయోజనాలకు ఈ ఒప్పందం నష్టము. అంటే అల్టిమేట్గా WHO నుంచి వెళ్ళిపోవటానికైనా, పారిస్ క్లైమేట్ డీల్ నుంచి వెళ్ళిపోవటానికైనా తన అమెరికా ఫస్ట్ ఎజెండా, అంటే అమెరికా ప్రయోజనాల కొరకే తాను పనిచేస్తాను అని చెప్పడం. కానీ అర్థం కావాల్సింది ఏంటంటే ప్రపంచ మానవాళి ప్రయోజనాలు దెబ్బతింటే అమెరికా కూడా దెబ్బతింటుంది. ఇప్పుడు ఉదాహరణకు ఎక్కడో డెన్మార్క్లో 2001లో పుట్టింది HMPV వైరస్. అమెరికాలో రాలేదా? ప్రపంచమంతా ఇప్పుడు భయపెట్టడం లేదా? ఎక్కడో చైనాలోని వుహాన్లో పుట్టింది కరోనా వైరస్. అమెరికాను ఇబ్బంది పెట్టలేదా? అందువల్ల ఈ వాతావరణ మార్పు లాంటి వాటి వల్ల వచ్చే పరిణామాలు ఎక్కడ మొదలైనా అది ప్రపంచం మొత్తాన్ని ప్రభావితం చేస్తుంది. ఈ విషయం ట్రంప్కి అర్థం కావడం. అమెరికా ఫస్ట్ ఎజెండా పేరిట మానవాళి ప్రయోజనాలను దెబ్బతీస్తున్నాడు. మానవాళి ప్రయోజనాలు దెబ్బతీస్తే ఆ భూమండలంలో మానవ ప్రపంచంలో ఒకటైన అమెరికా ప్రయోజనాలు కూడా దెబ్బతింటాయి.